అందరికీ నమస్కారం. భగత్ సింగ్ పేరు వినగానే మనకు అసెంబ్లీలో బాంబు వేసిన సంఘటన గుర్తొస్తుంది కదా. కాని ఈరోజు మనం చూడబోయేది కేవలం ఆ బాంబు దాడి కథ కాదు, అస్సలు కాదు. అదొక చాలా జాగ్రత్తగా, పక్కాగా ప్లాన్ చేసిన ఒక పొలిటికల్ స్టేట్మెంట్. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, ఒక గొప్ప సిద్ధాంతాన్ని యావత్ దేశం ముందు ఉంచడానికి చేసిన ఒక సాహసోపేతమైన ప్రయత్నం. ఆలోచించండి, వందల ఏళ్లుగా పరిపాలిస్తున్న ఒక పెద్ద సామ్రాజ్యం. అది ప్రజల మాట వినట్లేదు, వాళ్ల బాధలు పట్టించుకోవట్లేదు. మరి అలాంటి చెవిటి సామ్రాజ్యానికి వినపడేలా చేయడం ఎలా? వాళ్ల దృష్టిని మన వైపు ఎలా తిప్పుకోవాలి? సరిగ్గా ఇదే ప్రశ్న భగత్ సింగ్, అతని సహచరులని ఆ రోజు వేధించిన అతిపెద్ద సవాలు. వాళ్లు దీనికి కనుక్కున్న సమాధానం హింసలో లేదు. వాళ్ల అసలైన ఆయుధం వాళ్లు విసిరిన బాంబు కానే కాదు. ఆ బాంబు పేలుడు శబ్దం కంటే 1000 రెట్లు శక్తివంతమైన వాళ్ల సందేశం. ఈ ఒక్క ఆలోచనే వాళ్ల మొత్తం ప్రణాళికకు ఆయువుపట్టు. సరే, ముందుగా అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. వాళ్ల నిరసన పద్ధతి ఎంత విభిన్నంగా, ఎంత ప్రత్యేకంగా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తేదీ ఏప్రిల్ 8, 1929. ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సమావేశం జరుగుతోంది. అంతా సైలెంట్గా ఉంది. ఉన్నట్టుండి ఢామ్ ఢామ్ 2 పెద్ద శబ్దాలు. అసెంబ్లీ మొత్తం ఉలిక్కిపడింది. కాని ఆశ్చర్యంగా ఎవరికీ చిన్న గాయం కూడా అవ్వలేదు. ఎందుకంటే ఆ బాంబులు చంపడానికి కాదు, కేవలం ఒక పెద్ద శబ్దం చేసి అందరి దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే. ఆ శబ్దంతో వచ్చిన గందరగోళం సర్దుకోకముందే పైనుంచి గ్యాలరీ నుండి కరపత్రాల వర్షం కురిసింది. ఆ వెంటనే భగత్ సింగ్, బీకే దత్ పారిపోయే ప్రయత్నం అస్సలు చేయలేదు. వాళ్లే స్వయంగా చేతులెత్తి పోలీసులకు లొంగిపోయారు. వాళ్ల ప్లాన్ ఎంత పక్కాగా ఉందో చూడండి. ఫస్ట్, ఎవరికి హాని చేయని బాంబులు విసరడం. ఎందుకు? జస్ట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేయడానికి. సెకండ్, కరపత్రాలు విసరడం. అందులో వాళ్ల సందేశముంది. థర్డ్, విప్లవ నినాదాలు చేయడం, వాళ్ల సిద్ధాంతమేంటో గట్టిగా చెప్పడానికి. ఇక ఫైనల్గా శాంతియుతంగా లొంగిపోవడం. ఎందుకంటే వాళ్ల అసలు ఆట అప్పుడే మొదలవుతుంది. అదే కోర్టు విచారణ. దాన్ని ఒక పెద్ద స్టేజ్గా మార్చుకోవడానికి ఇదంతా. ఇక వాళ్ల ప్రణాళికలో 2వ అంకం మొదలైంది. బ్రిటిష్ వాళ్ల న్యాయస్థానాన్నే తమ నాటకానికి రంగస్థలంగా మార్చుకోవటం, తమ గొంతును దేశం నలుమూలలకు వినిపించడం. విచారణ మే 7, 1929న మొదలైంది. కాని ఎక్కడా? బహిరంగ కోర్టులో కాదు, జనాలు ఎవ్వరూ రాలేని ఢిల్లీ జైల్లోపల. వాళ్ల తరఫున వాదించడానికి అప్పటి ప్రముఖ లాయర్ అసఫ్ అలీగారు ఉన్నారు. కాని నిజం చెప్పాలంటే భగత్ సింగ్కి, దత్కి ఆ కోర్టులో కేసు గెలవడం ముఖ్యం కాదు. వాళ్ల లక్ష్యం ఆ 4 గోడల మధ్య లేదు, బయట ఉన్న కోట్లాది మంది ప్రజలకు వాళ్ల మాట చేరాలి. అదే వాళ్ల టార్గెట్. వాళ్లు కోర్టు హాల్లోకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఆ గది దద్దరిల్లిపోయేది. ఇంకులాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి అన్న నినాదాలతో మార్మోగిపోయేది. వాళ్ల ప్రతి మాట, ప్రతి చర్య ఒక నిరసనలాగే ఉండేది. జడ్జేమైనా ప్రశ్నడిగితే దానికి సమాధానంగా కూడా వాళ్ల సిద్ధాంతాలనే చెప్పేవాళ్లు. అంటే మొత్తం విచారణనే తమ ప్రచారానికి ఒక పెద్ద వేదికగా మార్చేశారన్నమాట. ఇందాకనుకున్నాం కదా, వాళ్ల అసలైన ఆయుధం బాంబు కాదని. మరేంటది? ఇదే వాళ్ల సందేశం, వాళ్లు సిద్ధం చేసుకున్న ఆ శక్తివంతమైన ప్రకటన. ఆ రోజు రానేవచ్చింది. జూన్ 12, 1929. వాళ్ల మొత్తం ప్లాన్కి క్లైమాక్స్ ఈరోజే. కోర్టుకి వాళ్ల చారిత్రాత్మక ఉమ్మడి స్టేట్మెంట్ సమర్పించారు. చూడటానికి అది కేవలం కొన్ని పేజీల కాగితం, కాని అందులో ఒక దేశ భవిష్యత్తు ఎలా ఉండాలన్న వాళ్ల విజన్ మొత్తం ఉంది. వాళ్ల స్టేట్మెంట్లోనే మొదటి అతి ముఖ్యమైన పాయింట్ ఇదే: విప్లవమనేది మానవాళికి ఉన్న ఒక విడదీయరాని హక్కు. విప్లవమంటే బాంబులు, తుపాకులు, రక్తపాతం మాత్రమే కాదు. అది సమాజంలో, రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రజలకున్న ఒక ప్రాథమిక హక్కు అని వాళ్లు బలంగా వాదించారు. ఇక రెండోది స్వేచ్ఛ. స్వాతంత్ర్యమనేది అందరి జన్మహక్కు. అది ఎవరో దయతలిచి ఇచ్చే భిక్ష కాదు. ప్రతి మనిషి పుట్టుకతోనే దాన్ని పొందుతాడు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మనకి వాళ్ల సోషలిస్టు భావాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఈ సమాజానికి నిజమైన ఆధారమెవరు? రాజులు, అధికారులు కాదు, కష్టపడి పనిచేసే కార్మికులు, రైతులే ఈ సమాజాన్ని నిలబెట్టేది అని గట్టిగా చెప్పారు. చివరగా వాళ్ల అంతిమ లక్ష్యమేంటో కూడా చెప్పారు.
అధికారమనేది కొద్దిమంది చేతుల్లో ఉండకూడదు. ఎవరైతే కష్టపడతారో ఆ శ్రమించే ప్రజల చేతుల్లోనే అసలైన అధికారం ఉండాలి. అదే నిజమైన సార్వభౌమాధికారం అని వాళ్ళు ప్రకటించారు. ఓకే, వాళ్ళ సందేశం చాలా పవర్ఫుల్, అంతా బానే ఉంది. కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. బ్రిటిష్ వాళ్ళ సెన్సార్షిప్. ఈ సందేశాన్ని కోర్టు గది దాటి ఆ సెన్సార్షిప్ని కూడా దాటుకొని ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్లగలరు? ఇది చాలా పెద్ద సవాల్ కదా. ఇక్కడే వాళ్ల తెలివి, వాళ్ల మాస్టర్ ప్లాన్ బయటపడింది. వాళ్ళేం చేశారంటే, కోర్టులో ఆ స్టేట్మెంట్ ఇవ్వటానికి ముందే దాని కాపీలను దేశంలోని ప్రధాన పత్రికలన్నింటికీ పంపించేశారు. దాంతో ఏమైంది? పేపర్ల మధ్య పోటీ మొదలైంది, ఎవరు ముందు ప్రచురించాలని. ఈ పోటీలో ది స్టేట్స్మ్యాన్ లాంటి పెద్ద పత్రికలు కూడా సెన్సార్షిప్ను లెక్కచెయ్యకుండా దాన్ని అచ్చేసేశాయి. అంతే, వాళ్ల సందేశం దేశమంతా కార్చిచ్చులా వ్యాపించింది. సరే, ఇక చివరి అంకానికొచ్చేశాం. కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? కాని ప్రజలిచ్చిన తీర్పు ఏంటి? ఆ ఓటమిలో వాళ్లు సాధించిన అసలైన విజయమేంటో చూద్దాం. జడ్జి లియోనార్డ్ మిడిల్టన్ తీర్పిచ్చారు. చట్టం ప్రకారం ఐపీసీ సెక్షన్ 307 ఇంకా పేలుడు పదార్థాల చట్టం కింద వాళ్ళిద్దరికీ జీవిత ఖైదు, అంటే అండమాన్ జైల్కి పంపించే శిక్ష. చట్టపరంగా చూస్తే ఇది వాళ్ల ఓటమి. ఆ తర్వాత పంజాబ్ హైకోర్టులో అప్పీల్ చేశారు. అక్కడ భగత్ సింగ్ స్వయంగా తానే లాయర్లా వాదించుకున్నారు. ఆయన వాదంలో ఒకటే పాయింట్ని బలంగా చెప్పారు. మేం చేసిన పనిని చూడకండి, ఆ పని వెనుకున్న మా ఉద్దేశ్యాన్ని చూడండి, మా మోటివ్ ముఖ్యమని అద్భుతంగా వాదించారు. నిజానికి కోర్టు కూడా వాళ్ల నిజాయితీని మెచ్చుకుంది. కాని చట్టం ప్రకారం జనవరి 13, 1913 ఆ పెన్ను కొట్టేసింది. ఇక్కడే ఉంది అసలు విషయం. ఒకవైపు బ్రిటిష్ కోర్టు వాళ్లకి జీవిత ఖైదు వేసింది, కాని మరోవైపు ప్రజల కోర్టులో వాళ్లకి అద్భుతమైన విజయం లభించింది. వాళ్ల ధైర్యం, వాళ్ల సందేశం దేశ ప్రజలందరి హృదయాలను గెలుచుకున్నాయి. వాళ్ల చర్యల ప్రభావం ఎంతలా ఉందంటే, దేశంలోని యువతలో ఒక కొత్త ఊపొచ్చింది. మొదట్లో వాళ్లని తీవ్రవాదులను విమర్శించిన వాళ్లు కూడా వాళ్ల స్టేట్మెంట్ చదివాక వాళ్లకి సపోర్టర్స్గా మారిపోయారు. నోజవాన్ భారత్ సభ అయితే ఆ ప్రకటనను లక్షల కాపీలు ప్రింట్ చేసి దేశమంతా పంచింది. చివరికి వాళ్ల ఐడియాలు మన దేశ సరిహద్దులు దాటి లండన్లోని బ్రిటిష్ పార్లమెంట్లో కూడా చర్చకు దారితీశాయి. సో, ముగింపుగా ఒక ప్రశ్న. చరిత్రలో దీన్ని భగత్ సింగ్ విచారణ అంటారు. కాని వాళ్ల చర్యలు, వాళ్ల వాదనలు బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క న్యాయ వ్యవస్థనే నిందితుల బోనులో నిలబెట్టాయి. వాళ్ల పాలనలో ఉన్న నైతికతను ప్రశ్నించాయి. మరి అలాంటప్పుడు నిజంగా విచారంలో నిలబడిందెవరు? ఆ ఇద్దరి యువకులా, లేక వాళ్లను పాలిస్తున్న ఆ సామ్రాజ్యమా? దీని గురించి ఒక్కసారి ఆలోచించాలి.